హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత పీఆర్సీ రికార్డు బద్దలు కొట్టినటువంటి ప్రస్తుత పీఆర్సీ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జీవితాల్లో అత్యంత కీలకమైన అదే సమయంలో ఒక దురదృష్టకరమైన మైలురాయిని చేరుకున్న సందర్భం గురించి వివరంగా అయితే చర్చించుకుందాము. ముఖ్యంగా ఈరోజు అంటే జూలై 1, 2026 నాటికి సో, అంటే గడిచిన జూలై 1 తేదీ నాటికి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్న సమయం ముగిసి దాదాపుగా 3 సంవత్సరాలు అంటే సరిగ్గా 3 సంవత్సరాలయితే పూర్తయిపోయిన నేపథ్యంలో అంటే ఇప్పటి వరకు పీఆర్సీకి సంబంధించి ఎటువంటి పురోగతి లేదనమాట. సో, పీఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అయ్యి 3 సంవత్సరాలు అయ్యి ఉండాలి. అటువంటిది పీఆర్సీ ఊసే లేదు. అలాగని ఐఆర్ గురించి కూడా ఎటువంటి ఈ యొక్క పురోగతి కనిపించటం లేదనమాట. మరి నాలుగో సంవత్సరంలోకి మనం ఇప్పుడు అడుగు పెడుతూ ఉన్నాము. సో, గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి అనేది ఒక సరికొత్తగా అయితే మారిందనమాట. మరి ఈ నేపథ్యంలో రికార్డు సృష్టించిందనమాట ఈ పీఆర్‌టీ. అంటే ఇంత ఆలస్యం అనేది ఎప్పుడూ కాలేదనమాట. సో, పీఆర్‌సీ అనేది ఇంతగా ఆలస్యమైన రోజులు లేవు. సో, ఈ విధంగా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. నిజానికి పీఆర్‌సీ అనేది ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచడానికి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను సవరించడానికి చేసే ఒక ప్రక్రియ. కానీ నేడు ఆ ప్రక్రియ కనీసం ప్రారంభం కూడా కాకపోవడం అనేది గత పీఆర్‌సీల చరిత్రను పూర్తిగా తుడిచిపెట్టివేసి ఒక వింతైన రికార్డును సృష్టించింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి పీఆర్‌సీ కమిషన్‌ను వేయటం, అది తన నివేదికను సమర్పించడం, ఆ తర్వాత ప్రభుత్వం దానిని అమలు చేయడం ఒక ఆనవాయితీగా అయితే వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. 2023 జూలై 1 నుండి అమల్లోకి రావాల్సిన పాత పీఆర్‌సీ కోసం కనీసం పీఆర్‌సీ కమిషన్‌ను కూడా ప్రభుత్వం ఇంతవరకు నియమించలేదు. ఒక కమిషన్ వేస్తే దాన్ని నిరాకరించడానికి కనీసం ఒక 10 సంవత్సరాల ఏడాది సమయం పడుతుంది. అటువంటిది కమిషను లేకపోవడంతో అసలు ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రభుత్వం నివేదికను చూపటం పక్కన పెడితే కనీసం దాన్ని ఊసే ఎత్తకపోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే గతంలో పీఆర్సీల అమలు తీరును మనం గనక గమనిస్తే ఒకసారి లోతుగా పరిశీలించినట్లయితే అప్పట్లో ఉన్న నిబద్ధత మరియు వేగం అనేది ఇప్పుడు కనిపించటం లేదు. ఉదాహరణకు 6 నెలల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ కాస్త నేడు 36 నెలలు గడిచినా సరే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. ఇది కేవలం కాలయాపన మాత్రమే కాదు, లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుతో ఆడుకోవడమే అవుతుంది. మరి ఈ రికార్డులలో ఆహ్, నెలకొల్ నెలకొల్పడంలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా కీలకమైన ఉద్యోగ సంఘాలు, ఎన్‌జీఓస్ మరియు ఇతర ప్రధాన సంఘాల పాత్ర కూడా విమర్శలకైతే దారితీస్తుంది. ఎందుకంటే తమ హక్కుల కోసం పోరాడిన ప్రధాన సంఘాలు ఈ మేరకు మిన్నకుండిపోవడం వల్ల ప్రభుత్వం మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం అనేది ఏర్పడింది. అంటే ఉద్యోగ సంఘాలు గొంతెత్తకపోవడం వల్ల. కేవలం ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే గళాన్ని వినిపిస్తూ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మిగిలిన సంఘాల మద్దతనేది లేకపోవడం వల్ల ఫలితం అనేది ఆశించిన స్థాయిలో రావటం లేదు. అయితే మనం చారిత్రాత్మక చారిత్రక నేపథ్యాన్ని గమనిస్తే 1958 పీఆర్సీ అలాగే 1959లో అమల్లోకొచ్చింది. అంటే కేవలం ఏడాదిలోపే ప్రక్రియ పూర్తయిపోయింది. అలాగే 1961 పీఆర్సీ అనేది అదే ఏడాదిలోనే ఇచ్చారు. అలాగే 1969 మరియు 1974 పీఆర్సీలు కూడా అదే సేమ్ ఇయర్‌లోనే ఒక ఏడాది వ్యవధిలోనే అమలు చేశారనమాట. అంటే ఇవన్నీ కరెక్ట్‌గానే అమలు అవుతూ వచ్చాయి. అంటే అప్పట్లో సాంకేతికత తక్కువగా ఉన్నా సరే పనులు చాలా వేగంగా జరిగేవి.
1978 అలాగే 1982 రీగ్రూపింగ్ స్కేల్స్ అలాగే 1986 పీఆర్సీలు కూడా చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగుల చేతులకైతే అందాయి. 1990లో కూడా పరిస్థితి మెరుగ్గానే ఉండేదనమాట. అంటే ఇంత ఆలస్యం ఎప్పుడు జరగలేదు. సో, 1992 పీఆర్‌సీకి సంబంధించి 1993లో అలాగే 1994లో జీవో రావడం జరిగింది. ఇలాగే 1998 పీఆర్‌సీ అనేది 1 ఇయర్‌లో అమల్లోకొచ్చేసింది. అయితే 2020 సంవత్సరానికి సంబంధించి ఈ ఆలస్యం అనేది క్రమంగా పెరుగుతూ వచ్చి 2023లో రావాల్సిన పీఆర్‌సీ కాస్త 2026 వరకు చేరింది. అంటే దాదాపు 3 ఏళ్ళు ఆలస్యమైంది. అలాగే 8లో పీఆర్‌సీ 2010లో వచ్చింది. 2013లో రావాల్సిన పీఆర్‌సీ 2015లో వచ్చి ఆలస్యమైంది. గతంలో అత్యధికంగా ఆలస్యమైంది 2018 పీఆర్‌సీ. ఇది 2022లో అమల్లోకి వచ్చింది. అంటే 4 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రస్తుత పరిస్థితి ఆ రికార్డ్‌ను కూడా అధిగమించేలాగా ఉంది. ఎందుకంటే 2023 జూలై నుండి 2026 జూలై వరకు ఇప్పటివరకు 3 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఇంకా కమిషన్‌నే వేయలేదు. కాబట్టి ఆ కమిషన్ నివేదిక ఇచ్చి ప్రభుత్వం అమలు చేసేసరికి మరొక 2 ఏళ్ళు కూడా పట్టవచ్చనమాట. అంటే మొత్తం మీద 5-6 ఏళ్ల సమయం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఇది ఉజ్వల సర్వీస్ కాలంలో ఒక పీఆర్‌సీని కోల్పోవడం. ఇంకేముంది దాదాపు 5 ఏళ్లయితే ఒక పీఆర్‌సీ అనేది ఆరిపోయేటటువంటి తరుణంలో. కాబట్టి ఈ యొక్క తీవ్రమైన ఆలస్యానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉదాసీనత మరియు ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయ లోపం. ఉద్యోగుల జీతాల పెరుగుదల అనేది వారి యొక్క హక్కు. కానీ ఆ హక్కును సాధించుకోవడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమిషన్‌ను వేయకుండా, నివేదిక తీసుకోకుండా కాలం గడపడం అనేది 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ జరగని విడ్డూరం. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పీఆర్‌సీ అనే వ్యవస్థే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని అయితే అందరూ కోరుకుంటూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. అంటే గతంలో హైయెస్ట్‌గా 4 సంవత్సరాలు పీఆర్‌సీ అనేది ఆలస్యమైంది ఇంప్లిమెంట్ అవ్వడానికి. మనకు పీఆర్‌సీ సంబంధించి అరియర్స్ గూడా చాలానే ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా కొన్ని పీఆర్‌సీలయితే నోషనల్‌గా ఇంక్రిమెంట్ చేశారు. గత సంవత్సరాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు గూడా ఇవ్వకుండా. కాబట్టి ఇప్పుడు మరింత ఆలస్యం ఎందుకవుతుందంటే 3 సంవత్సరాలనేది ఉట్టిగనే గడిచిపోయాయన్నమాట. ఇటు ఐఆర్ లేదు. అటు గతంలో ఉన్న ఐఆర్ ఉండేది. లేదంటే పీఆర్‌సీ కమిషన్ అనేది తన పని తను చేసుకుంటూ నివేదిక సమర్పించేది. కానీ ఇప్పుడు పీఆర్‌సీ కనీసం కమిషన్ గూడా లేదు. కమిషన్ లేకపోగా ఐఆర్ కూడా ఇంతవరకు ఊసే లేదనమాట. సో, మొత్తానికి చూస్తూ ఉంటే 5 ఏళ్ళు గడిచినట్లయితే, ఇంకో 2 సంవత్సరాలు గడిచినట్లయితే 5 సంవత్సరాలయితాయి. ఒక పీఆర్‌సీ మొత్తం కనుమరుగయ్యే అవకాశం అయితే ఉంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.